అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవెల్లి సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి శోభ నెలకొంది. తెల్లవారుజాము నుండి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం ఐనవెల్లి సిద్ధి వినాయక టెంపుల్ నుంచి మా కరెస్పాండెంట్ చక్రధర్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఐనవెల్లిలో ఉన్నాం. ఐనవెల్లి అనేది కాణిపాకంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాయే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, ఈ అన్ని జిల్లాలకు సంబంధించిన వినాయకుడి ఆలయం. చాలా ఫేమస్ ఆలయం. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు. సరే, వినాయకుడి చవితి సందర్భంగా ఇక్కడ 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. అవి ఇవాళ పొద్దున్న ప్రారంభమయ్యాయి. ప్రారంభం అవడంలో భాగంగా ముందుగా వినాయకుడిని తీసుకురావడానికి, అంటే ఇక్కడ రోజువారీ వినాయకుడు ఉంటాడు, ఆయన్ని రోజు అర్చనలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. కానీ ఈ వినాయక చవితికి సంబంధించి అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం కోసం పల్లకిని తీసుకెళ్లారు. ఆ పల్లకిలో దేవుడిని తీసుకొస్తారు. ఆ దేవుడికి మాత్రం ప్రతిరోజు 9 రోజుల పాటు ప్రతిరోజు అర్చనలు అవన్నీ జరుగుతాయి. వాటి కోసం అన్ని సిద్ధం చేశారు. ఇది కాకుండా రెగ్యులర్ గా ఉండే వినాయకుడు, అంటే ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా ఉన్న స్వయంభూగా వెలిసిన వినాయకుడికి ఇక్కడ పూజలు చేస్తారు. ఆ పూజలు జరుగుతూ ఉంటాయి. అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఆలయానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుని తీర్చిదిద్దే వినాయకుడిగా చెప్తారు. అందులో భాగంగానే ఇక్కడ మామూలు రోజులతో పాటు ఈ నవరాత్రుల్లో కూడా పెన్నులతో పూజలు చేస్తారు. అంటే విద్యార్థులు తాము పరీక్షలు రాయడానికి వెళ్ళే పెన్నులు ఏవైతే వాడతారో ఆ పెన్నులను తీసుకొచ్చి ఇక్కడ దేవుడి ముందు ప్రతినిస్తారు. ఆ దేవుడి దగ్గర వాటిని పూజించి మళ్ళీ ఆ విద్యార్థులకి అవి ఇస్తారు. అదొక సాంప్రదాయం కొనసాగుతుంది. రెండోది, ఆలయానికి సంబంధించిన వాళ్ళు కూడా, అంటే ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వం అనుకోవాలి, వాళ్ళు కూడా ఇక్కడ ఒకరోజు ఈ నవరాత్రుల్లో భాగంగా ఒకరోజు పెన్నులతోటి పూజ చేస్తారు. ఆ పూజ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొంటారు. తర్వాత ఇక్కడ మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది. 365 రోజులు నిత్యాన్నదానం ఉంటుంది. ఈ 9 రోజులు ఈ నిత్యాన్నదానంలో భాగంగా 9 రోజులు విశేషంగా మన ఇతర జిల్లాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి రాకపోవచ్చు, కానీ తమిళనాడు నుంచి విపరీతంగా భక్తులు వస్తారు. ఇక్కడికి అమలాపురం వస్తారు. అమలాపురం నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకుని ఈ దేవుడిని దర్శించుకుని మొక్కుకుంటారు. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులు మొక్కుకుంటారు. తాము కనుక పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి సీట్ వస్తే మళ్ళీ వచ్చి మేము పూజ చేసుకుంటామని మొక్కుకుంటారు. ఇప్పుడు మనం చూసిన ఈ పిల్లలు, వీళ్ళు కూడా ఇలా వచ్చి అంతకు ముందు సంవత్సరాలు కానీ ఆ అంతకు సంవత్సరాలు వాళ్ళు పూజలు చేసుకుని వాళ్ళు మంచి మార్కులతో కాలేజీలకు సంపాదించి ఆ తర్వాత బాగా సెటిల్ అయింది. అలాగే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఆ వినాయకుడికి చేసిన పూజలు ఫలించి బాగా సెటిల్ అయిన తర్వాత ఈ 9 రోజుల్లోనూ వినాయకుడికి సేవ చేయడం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా, రాజపూడి. అంటే మీరు మొక్కుకున్నారా ఏంటి? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ రోజు? గట్టిగా చెప్పాలి. సేవ అంటే ఏం చేస్తారమ్మా? అది వీళ్ళు రాజపూడి అని ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న గ్రామం, గోదావరి జిల్లాలోనే ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళకి సంబంధించిన భక్తులు పిల్లలు. వీళ్ళు గతంలో మొక్కుకున్నారు, వీళ్ళు అక్కడికి వచ్చారు. ఈ 10 రోజుల పాటు వీళ్ళు ఇక్కడ అన్నదానానికి సంబంధించిన పనులు ఉంటాయి. ఆ పనులన్నీ వీళ్ళు మొక్కుకున్నారు. ఆ మొక్కులో భాగంగా వీళ్ళు ఆ పనులు చేస్తారు. ఆ తోటలు తరగడాలు కానీ అవన్నీ చేస్తారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ దేవుడి దగ్గర మొక్కుకుంటారు. అదొక సాంప్రదాయం.
వాళ్ళ మొక్కులు తీరతాయి. ఆ తీరిన వెంటనే వాళ్ళు ఆ వాళ్ళ కోరికలు తీర్చినందుకు గాను వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో అవి చేస్తారు. పొద్దున్న నుంచి ఉదయం ఇవాళ వినాయక చవితి అంతరంగ వైభవంగా జరిగింది. అద్భుతంగా సాంస్కృతిక మేళాలు వేశారు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక మేళాలతోటి విపరీతమైన అద్భుతమైన ఒక సంరంభం ప్రారంభమైందని చెప్పాలి. ఇక ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికలలో ఏ ఎన్నికలైనా కావచ్చు, పోటీ చేస్తున్న ఎవరైనా ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా ఈవెన్ ఇండిపెండెంట్ కూడా ఫస్ట్ గా వచ్చే ఆలయం ఈ ఐనవెల్లి వినాయక్ సిద్ధేశ్వర స్వామి. ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో గెలవాలని మొక్కుకుంటారు. అఫ్కోర్స్ ఒకళ్ళే గెలుస్తారు. అయినప్పటికీ కూడా ఆ సాంప్రదాయం ఇప్పటికీ ఇంకా అలాగే కొనసాగుతోంది. ఇప్పుడే ఒక మన ఈ నియోజకవర్గానికి సంబంధించిన గన్నవరం ఎమ్మెల్యే ఆయన వస్తారని చెప్తున్నారు. అలాగే మంత్రులు వస్తారని చెప్తున్నారు. వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ భక్తుల కోసం అని చేస్తున్న ఏర్పాట్లు ప్రసాదాలు కావచ్చు లేదా భోజనాలు కావచ్చు, ఈ ఏర్పాట్లు అయితే విపరీతంగా చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి భక్తుల రాక మెల్లిమెల్లిగా పెరుగుతోంది. ఈ ఇళ్లలో పూజలు ఉంటాయి కాబట్టి, ఇది మొదటి కాబట్టి ఇళ్లలో పూజలు ఉంటాయి కాబట్టి ఆ పూజలు పూర్తి చేసుకున్న తర్వాత భక్తుల రాక సాయంత్రానికి పెరుగుతుంది. ప్రతిరోజు ఖచ్చితంగా వేలాది మంది భక్తులు వస్తారు. ఉదయం నుంచి దర్శించుకుంటారు. అనంతరం అన్నప్రసాదం ఉంటుంది. అది భోజనం చేసిన తర్వాత వాళ్ళ మొక్కులు కొంతమంది తీర్చుకుందుకు వస్తారు, కొంతమంది కొత్తగా మొక్కుకోవడానికి వస్తారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. రైట్ చక్రధర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.